గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. బడ్జెట్ పైన ప్రజలు ఏమనుకుంటున్నారు, అసలు ఈ బడ్జెట్ మన రాష్ట్రానికి ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఏ విధంగా ఉంది, ఆశాజనకంగా ఉందా, మన నిరుత్సాహంగా ఉందని మనతో పాటు మాట్లాడడానికి టీచర్ సంఘ అధ్యక్షులైనటువంటి రౌతు రాము గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. చెప్పండి సార్, ఎలా అనిపిస్తుంది, ఏంటి ఈరోజు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ పరిస్థితి ఏంటి, ఈ బడ్జెట్ వలన సామాన్యులకి ఎలా ఉంటుంది, ఉన్నతులకు ఎలా ఉంటుంది, ఉద్యోగస్తులకు ఎలా ఉంటుంది, ఏంటి దీని పరిస్థితి? అంటే ప్రతిసారి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ అంటే ప్రకటన చూస్తే ప్రజలకు ఏదో ఉపయోగపడుతుందని అనిపిస్తుంది, కానీ క్షేత్రస్థాయికి వచ్చేసరికి గ్రౌండ్ లెవెల్కి వచ్చేసరికి ఎప్పుడు కూడా బడ్జెట్ అనేది ఉపయోగపడడం లేదు. ముఖ్యంగా ఉద్యోగులకు మాత్రం ఏదో మసిపూసి మారేడుకాయలాగా కనిపిస్తుంది. అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులు మాత్రం మధ్యతరగతి వాళ్ళకి సీనియర్ సిటిజన్ వరకు కొంతవరకు ఉపయోగపడుతుంది అనేది నా విశ్లేషణలో తెలుసుకుంటున్నాను. రెండోది ఏంటంటే, ఎవరైతే ₹1,00,000 జీతం దాటిందో వాళ్ళందరికీ కూడా గతంలో ఏముందో ఇప్పుడు కూడా అదే బడ్జెట్లో ఉన్నటువంటి ట్యాక్స్ పడుతుంది. ఈ ₹1,00,000 లోపు ఉన్నటువంటి వాళ్ళకి కొంతమేర ఉపయోగపడుతుంది. రెండోది ఏంటంటే, వ్యవసాయదారులకి అటువంటి వాళ్ళకి కూడా కొంతవరకు ఇది ఉపయోగపడడానికి అవకాశం ఉంది. కానీ ఉద్యోగస్తులు మాత్రం ఎక్కడైతే ₹1,00,000 జీతం దాటి ఉందో వాళ్ళందరికీ కూడా ఈ బడ్జెట్ వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. నేను ఇదే చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు పెడుతున్న రేట్లకి తగ్గ ఆదాయ వనరులు పెరగలేదు. ఈ బడ్జెట్లోని దాదాపు అంటే ఉద్యోగస్తులు అందరూ కూడా మధ్యతరగతి అంటున్నారు, కానీ యాక్చువల్ చెప్పాలంటే పూర్కే వస్తున్నారు. ₹1,00,000 శాలరీ ఉందంటే వచ్చినట్టు ఆదాయంలోని ఖర్చు ఎక్కువ అవుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి ధరలకి వచ్చిన ఆదాయానికి చూసుకుంటే ధరల శాతం ఎక్కువ ఉంది, కానీ ఆదాయం శాతం పెరగలేదు. ఇప్పుడున్న జీతంలో 12 నెలల జీతంలో అంటే ₹1,00,000 లోపు ఉన్నటువంటి వాడు ₹1,00,000 అంటే 1 మంత్ శాలరీని ట్యాక్స్ రూపంలో చెల్లిస్తున్నాడు. ₹1,00,000 దాటిన వాడు దాదాపు 1.5 మంత్ ట్యాక్స్ రూపంలోనే చెల్లించడం అనేది జరుగుతుంది. ఈ బడ్జెట్లో ఉన్నట్టు ఇంకా మార్పు జరగాలి. ఏదైతే పేదవర్గం ఉన్నటువంటి వాళ్ళు కానీ, మధ్యతరగతి వర్గం కానీ, ఉద్యోగస్తులకు కానీ మార్పు అయితే అంతగా నాకు అనిపించలేదు. నా అభిప్రాయం ప్రకారం. నేను స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ PRT టీచర్స్ ఆంధ్రప్రదేశ్. అంటే ప్రధానంగా చూసుకుంటే ఈరోజు ప్రవేశపెట్టిన బడ్జెట్ అయితే మాత్రం పేద ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు, అదేవిధంగా ఇప్పుడు విజయనగరం లాంటి వెనకబడిన జిల్లాలకి ఏ విధంగా ఎంతవరకు ఇది ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు? అంటే వాళ్ళు ఎక్కువగా ఏం చేస్తున్నారంటే, అంటే బడ్జెట్లో మాత్రం కేటాయించడం ఉంటుంది, రైతులకు ఉపయోగపడుతుంది, రైతులకు కొంత బడ్జెట్ కేటాయించమని చెప్పేసి వాళ్ళు చూపించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మనకు ఉన్నటువంటి దిగుమతి దానికి పైన ఎక్కువ వేసాము, ఎగుమతుల పైన కూడా తగ్గిస్తున్నామని చెప్పి చూపించారు. అయితే దానివలన మనకేమైనా ఏదైతే ఉత్పత్తులు చేస్తామో దానివల్ల ట్యాక్స్ రూపంలో తగ్గి కొంతవరకు మేరకు ఉపయోగపడుతుందని నాకు అనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఉద్యోగస్తులు మాత్రం ఇది అంటే చూపించినంత అంటే ప్రకటనకు వచ్చినటువంటి దానికి ఇక్కడ గ్రౌండ్ లెవెల్కి వచ్చిన దానికి మాత్రం చాలా డిఫరెన్స్ ఉంది. అప్పుడేది కట్టారో ట్యాక్స్ ఇప్పుడు కూడా అదే ట్యాక్స్, కానీ ధరలు పెరిగిపోయి ఆదాయం మాత్రం తగ్గింది. ఆ ధరలకు తగ్గ ఆదాయం లేదు. దానివల్లనటువంటి మరి ఇంకా 12,75,000 దాటితే ట్యాక్స్ పడుతుంది. 12 లక్షల లోపు ఉన్న వాళ్ళకి ట్యాక్స్ లేదంటున్నారు, కానీ ఏదైతే ఉందో స్లాబ్ రేట్స్ మాత్రం డిఫరెన్స్ ఉంది. ఆ స్లాబ్ రేట్ డిఫరెన్స్ వలన గతంలో చెల్లించినట్టే ఇప్పుడు కూడా ట్యాక్స్ చెల్లించడం జరుగుతుంది. ఓకే, రైట్, థ్యాంక్ యూ. చూసాం కదా, ప్రధానంగా ఒకటే చెప్తున్నారు, ఏదైతే చూసుకుంటే ఈ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ మీద మాత్రం తీవ్ర అసంతృప్తి కూడా ఒకవైపు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవైపు ఉద్యోగులకే కాదు, పేద ప్రజలకే కాదు, అలాగే వెనుకబడిన తరగతులకు కూడా ఈరోజు ఈ బడ్జెట్ అయితే మాత్రం ఆశాజనకంగా ఉంటుందని ఊహించినప్పుడు కూడా ఆ విధంగా అయితే కనిపించలేనటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఒకవైపు అయితే చెప్తున్నారు, ఏదైతే పేద మధ్యతరగతి రైతాంగానికి కూడా ఒకవైపు అయితే పెద్ద వేసామని చెప్తున్నారు తప్ప, కానీ ఆ విధంగా అయితే మాత్రం బడ్జెట్లో చూస్తే మాత్రం కనిపించట్లేదు. ప్రగల్భాలు పలుకుతూ చెప్పుకొస్తున్నటువంటి నాయకులు అయితే మాత్రం ఈరోజు బడ్జెట్లో ఆ విధంగా అయితే మాత్రం చూపించట్లేదని మరొక వైపు అయితే చెప్పుకొస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.